హాయ్ హలో అందరికీ మార్నింగ్ మినీ వ్లాగ్ ఇది. ముందు లేవగానే ఒక సైడ్ పాలు పెట్టేస్తాను. ఇంకా ఎగ్స్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అనమాట. నైట్ పెసరట్టుకు నానబెట్టేస్తున్నాను. ఇంకా అది కూడా పొద్దున మిక్సీ పట్టేస్తాను. దాంట్లో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇంకా దించిన తర్వాత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే దోశలు బాగా వస్తాయి. ఈరోజు కర్రీ వచ్చి మునక్కాడ కోడిగుడ్డు పులుసు పెట్టేశాను అనమాట. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసామంటే మగ్గిపోతాయి అనమాట. కట్ చేసుకొని మునక్కాడ కూడా వేసేసుకొని పసుపు కారం కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే మునక్కాడికి ఉప్పు పసుపు కారం బాగా పట్టుద్ది. ఇంకా మనం చింతపండు నానబెట్టి ఉంటాం కదా, దాని పులుసుని బట్టి మనం చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి. నేను ఒక సైడ్ ఏమో ఇంకా దోశ కూడా పోసేసాను. పిల్లలకి బాగా టైం అయిపోయింది. బాగా పులుసు బాగా తెల్లుతున్నప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం చిక్కబట్టేసి దించేసుకోవడమే. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. చూడండి బాగా చిక్కబడింది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మాకైతే ఫేవరెట్ అనమాట ఆ పులుసు. ఇంకా ఈయనకేమో బ్లాక్ కాఫీ పెట్టించాను. నేను కూడా కాఫీ తాగేసి ఈరోజు అమ్మాయి లేట్గా వచ్చిందనమాట బయట గుమ్మం కడగడానికి. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయింది ముగ్గేయడము. ఇంకా ఇక్కడ కూడా నేను ముగ్గేసేసాను. ఇంకో ఇల్లు షిఫ్ట్ అయిపోయాం కదా, కొంచెం సర్దుకోవడంలో నేను కొంచెం హడావిడిగా ఉన్నాను అనమాట. ఇంకా పూర్తిగా ఏం సర్దలేదు. ఇంకా ఈయనకు కూడా ఇంకా దోశ పోసి ఇచ్చాను. ఇంకా లంచ్ కూడా బాక్స్ కూడా పెట్టేసి ఇంక ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.